ఓం నమః శివాయ. మాధవ సేవ మానవ సేవ ఒకే చోట కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హనుమకొండ బాలసముద్రం వాస్తవ్యులైన జి లక్ష్మీనారాయణ సుమిత్ర దంపతులు సంయుక్త గారు విచ్చేసి అనాథులకు అండగా నిలిచి సమాజ సేవలో భాగమయ్యారు. మాధవ సేవలో భాగంగా తొలుత ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కుటుంబమంతా కలిసి ఒక్కసారిగా లింగమూర్తికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. स्वामी देवताय नमो नमः. इति आनंदकर्पूर दिव्यमंगल नीराजनांदर्शयामि. हर नमः पार्वतीपते. हर हर महादेव. शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु. शतमानं भवति शतायुः पुरुषश्शतेन्द्रिय आयुष्येभेन्द्रिये प्रतिष्ठति शतमन्तं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः. యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. ओम भर्वस्वां दश्य विद्रवीण्यं मृगदेव श्रीमहि देवयानः प्रचोदयात् स्वाहा. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి శివాలయ విశిష్టత గురించి ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తులతో మాట్లాడుతూ ఆ శివయ్య దయతో మీలాంటి సేవామూర్తుల సాయంతోనే ఈ సేవాశ్రమం నిర్విరామంగా నడుస్తుందని తెలిపారు. సేవాభావంతో డాక్టర్ జి లక్ష్మీనారాయణ సుమిత్రా గారులు అభాగ్యుల ఒకపూట అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి మానవ సేవలోనూ మాధవ సేవలోనూ తరించి అమితమైన ఆనందాన్ని పొందిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.